హాయ్, నమస్తే, వెల్కమ్ టు సిక్కీ ఛానల్. అమ్మమ్మలు, నానమ్మలు సమ్మర్లో మన ఇంటికి వచ్చినప్పుడు మన వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలని కుతూహలంగా ఉంటుంది. అదేనండి, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు ఎక్కువ అని పెద్దవాళ్ళు ఊరికే అనలేదండి. తన పెద్ద మనవడికి చలవల మిరపకాయలు, గుమ్మడి వడియాలంటే చాలా ఇష్టమని ఇండియాలో సమ్మర్ మిస్ అయిపోయాను, ఇక్కడ సమ్మర్ ఉపయోగించేసుకుంటా అని చేసేశారండి. మాటల్లోనే మా అమ్మగారు మిరపకాయలు కడిగేసుకున్నారు, మజ్జిగ చిలికేసుకున్నారు, ఉప్పు పసుపు వేసేసుకుంటున్నారు. మజ్జిగలోకి ఉప్పు ఎలా వేసుకోవాలంటే మజ్జిగ టేస్ట్ చూసినప్పుడు ఉప్పగా ఉండాలండి. అలా అని ఎక్కువగా వేసుకోకండి. షాప్లో మనము చలవల మిరపకాయలు కొనుక్కున్నప్పుడు ఎంత ఉప్పగా ఉంటాయో తెలుసు కదండి. మీరు ఎక్కువ వేసేసుకున్నారంటే అలానే అయిపోతాయండి. చూశారు కదా, మిరపకాయల్ని పిన్నీస్తో చీల్చేసుకొని మజ్జిగలోకి వేసేసుకుంటున్నారు. ఇలా ఒక రోజంతా మిరపకాయలు మజ్జిగలో ఉండాలండి. మర్నాడు తీసుకొని ఎండలో ఆరబెట్టేసుకోవాలి. ఈ పని నీరెండ ఉన్నప్పుడే చేసుకోవాలండి. లేకపోతే మిరపకాయల సంగతి దేవుడెరుగా, మనం మటికి మాడిపోతామండి. మా క్యారెట్ గాడికి ఏదో కుతూహలమండి. వీళ్ళేదో చేసేస్తున్నారు, ఇవేవో బయట పెడుతున్నారు, నేను వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి అని వాడు పాపం ఎండలో అలా కూర్చునేవాడు. ఈపి సుర్రుమన్నప్పుడు ఇంట్లోకి వచ్చేవాడండి. చూసారా, సాయంత్రం కల్లా మిరపకాయలు ఎలా అయిపోయినాయో. అలా సాయంత్రం 6ంటికి ఆ టైంలో ఇంట్లోకి తెచ్చేసుకొని ఆ మిరపకాయలు వేడిగా ఉన్నప్పుడే మజ్జిగలోకి వేసేస్తే మజ్జిగని బాగా పీల్చుకుంటాయని మా అమ్మగారు అంటూ ఉంటారండి. ఇలా ఈ పద్ధతిని 3 రోజులు ఫాలో అయిపోవాలండి. ఇక 4వ రోజు నుంచి మిరపకాయల్ని పొద్దున్నే ఎండలో పెట్టుకోవటం, సాయంత్రం తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకోవటం. మిరపకాయలు బాగా ఎండేంత వరకు ఇంకా ఇలా చేస్తూ ఉంటే చాలండి, మీ చలవల మిరపకాయలు రెడీ అయిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుఖీ ఛానల్. బీ హెల్దీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.